పెండింగ్ అంశాలపై ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో ఉప ముఖ్యమంత్రి భట్టి శుక్రవారం రోజు సాయంత్రం చర్చలు జరిపినారు. మరి అవుట్కమ్ ఏంటి? మనం మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భుజంగరావు సార్‌తో ఉన్నాము. సార్ నమస్తే. నమస్తే అమ్మ. నెలకు 1000 కోట్లు ఇక నుంచి రాబోతున్నాయి. ఓవరాల్‌గా మీ సమస్యల మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది అనుకోవచ్చా? లేదమ్మా. ఇప్పుడు దాదాపు 22,500 మంది రిటైర్ అయితే దాదాపుగా 160 మంది వరకు చాలామంది చనిపోయిండ్రు. కొంతమంది అబ్స్కాండ్ అయిపోయిండ్రు. చాలా సివియర్ జబ్బులతో హాస్పిటలైజ్ అయ్యిండ్రు. ఆదుకునే నాథుడు లేడు. పలకరించిన పాపం లేదు. అనేక బాధలు చెప్తూ వచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం పరామర్శ చేయడానికి కూడా తీరిక లేదు. ఎట్లా ఉన్నారో వాళ్ళ బతుకులను చూసే ఓపిక లేదు. కర్మ ఏందంటే ఎక్కడెక్కడనో గొప్ప గొప్ప పనులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అంటే ప్రభుత్వ రథం నడపడానికి, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి అందించడానికి, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కష్టపడినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పెన్షనర్స్, అధికారులంతా కూడా అవస్థలు పడి చెప్పి చెప్పి ప్రభుత్వంతో ఇక లాభం లేదు. ఎంత చెప్పుకున్నా అరణ్య రోదన అవుతుంది. ఇక ఉద్యమం పోరు బాటే శరణ్యం అనే విధంగా ముందుకొచ్చింది. అది కూడా దాదాపుగా ఒక 1.5 ఇయర్ నుంచి నడుస్తున్న పరిస్థితి. సమరమనుడు చల్లబడుడు, సమరమనుడు సర్దుకునుడు, సమరమనుడు పెంచే స్వరాలు చల్లబడుడు. ఈ రకంగా ఎట్లా అయిపోయిందంటే నాన్న పులి మాదిరిగా అయిపోయింది. నాన్న పులి అని ఒకసారి అనొచ్చు, 2 సార్లు అనొచ్చు, మూడోసారి నిజంగానే ఆ పులి రావచ్చు, నోట కరుచుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి ప్రమాదము ఉద్యోగులతో, ఉపాధ్యాయులతో పొంచి ఉన్నది. ఇబ్బందులు ఏర్పడతాయి అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఏ రకంగా మా భావ వ్యక్తీకరణ చేయాలో అర్థం కాని పరిస్థితి. అన్ని రకాల భావ వ్యక్తీకరణలు అయినాయి. కనకపు మీద కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడితే శునకాలు కూడా నిరసన తెలిపినాయి. మేము చాలా బెటరు, ఈ కాంగ్రెస్ పాలకులను మాతో పోల్చొద్దు అని అంది. దున్నపోతు మీద వాన పడ్డట్టని ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే జేఏసీ నాయకులు పిలిపిస్తే ఆ రోజు ఎంతో నొచ్చుకున్నాడు ఆయన. నేను దున్నపోతున్నా, నా మీద వాన పడదు, నాకు చలనం లేదా అని. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి కనబడదు, వినబడదు, తోలు మందం, కళ్ళు మందం, మెదడు మందం, మాటలు మాత్రం చాలా పదునైన మాటలు. మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ? అందుకొరకే జేఏసీ నోటీస్ ఇచ్చారు. జేఏసీ నోటీస్ ఇచ్చిన నాడు కూడా ఒక డిబేట్లో నేను చెప్పిన, నిరసన తెలుపుతున్నారు సార్ 17వ తారీఖు, మరి మీ డిమాండ్స్ 5 డిఏలు ఉన్నాయి, మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిఏతో 6 డిఏలు ఉన్నాయి, మరి పిఆర్సీ పెండింగ్ ఏమైందో తెలియదు, జూలై 1, 2023 నుంచి రావాల్సిన పిఆర్సీ 26 వచ్చేసింది. ఎంతమ్మా పిఆర్సీకి ఉండేది 5 ఏళ్ళ గడువు, 5 ఏళ్లలో 3 ఏళ్ళు కాలం గడిచిపోయింది. ఇక నువ్వు ఇచ్చేటప్పుడు, అది వచ్చేటప్పుడు, మేము అనుభవించేది ఎప్పుడు? అంటే ఎంత అన్యాయం ఇది? అంటే ఇట్లా అందరినీ అడుగడుగున మోసం చేసి పోతూ ఉంటే మాకు ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పెన్షనర్స్గా మేమేం చేయగలం? ప్రభుత్వానికి పోరాట బాట, ఉద్యమ బాట పట్టాల్సి చూసిన హెచ్చరికలు చేసిన తర్వాత, 3 మీటింగులు ప్రభుత్వంతో జరిగిన తర్వాత జేఏసీ సంఘ నాయకులను పిలిచి చర్చల పేరిట ఐఏఎస్ల కమిటీ వేసారు, సీనియర్స్తో కమిటీ వేసారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసారు. 3 సమావేశాల తర్వాత కూడా పరిస్థితులు మార్పు రాకపోతే ఇంకా లాభం లేదనేటువంటి దాంతో కార్యాచరణ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో పోయిన నెల 17వ తారీఖు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ప్రొటెస్ట్ చేశారు. అంటే ఈ ప్రభుత్వ వైఖరి ఇట్లా ఉంది. ఇటు కింది స్థాయిలో ఉద్యోగుల, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్కి న్యాయం చేయలేకపోతున్నాం. ఈ బాధ్యత కలిగినట్టు పదవుల్లో కూర్చొని ప్రభుత్వంతో సీరియస్గా మేము మాట్లాడలేకపోతున్నాం. మాకు అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. మేము వీళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం. మా మనసులో చాలా బాధ ఉందని బాధను వ్యక్తీకరణ చేస్తూ నిరసనకు కార్యక్రమం ఇచ్చారు. అంటే నిరసన సంవత్సరన్నర కాలం నుంచి తెలుపుతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, జరుగుతూనే ఉంది, ప్రభుత్వం బాధ్యతలు వేస్తూ పోతూనే ఉంది. ఇప్పుడు నిరసన తెలిపేటువంటి టైం కాదు, అది ఎప్పుడో గడిచిపోయిందని నా బోటోళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు రేపు 5వ తారీఖు ఒకరోజు దీక్ష కార్యక్రమం పెట్టారు. ఒకరోజు దీక్ష కార్యక్రమం పెట్టినప్పుడు నిన్న అర్ధాంతరంగా చర్చలకు
9 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలను పిలిచారు. ఉమ్, అందులో 4-5 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, టీఎన్జిఓస్, టీజీఓస్, మిగతా ఇంకో 2 సంఘాలను పిలిచారు. పోయిండ్రు. ఆ పిలవడానికంటే ముందు ఒక వారం రోజుల క్రితము బదిలీలపైన నిషేధం ఎత్తేస్తున్నాము, ఉమ్, ప్రభుత్వం జీవో ఇచ్చింది, బదిలీలకు మార్గం సుగమము, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఆయా డిపార్ట్మెంట్స్లు ప్రత్యేకమైనటువంటి జీవోస్ ఇచ్చుకోవచ్చు, బదిలీలు జరుపుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు కల్పించడం అనేటువంటి ఘనకార్యంగా ప్రభుత్వం చెప్పింది. మంచి విషయమే కదా సార్. 100% అది పెద్ద కుట్ర. బదిలీ ఎందుకంటే మీకు జేఏసీ కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ, దశలవారీ పోరాట కార్యక్రమాలకు డిమాండ్స్ సాధించుకోవడానికి మీకు నోటీస్ ఇచ్చిన టైంలో, ఇన్వాల్వ్ అయిన టైంలో జిల్లాల పర్యటన చేసి బస్సు యాత్రలు పెట్టి సన్నాహక సమావేశాలు జరుపుకొని జిల్లా పర్యటన చేసే టైంలో, ఉద్యమాలకు సమాయత్తమవుతున్న టైంలో మమ్మల్ని చీల్చి డైల్యూట్ చేయడానికి, చల్లబరచడానికి, గందరగోళం పరచడానికి ఎక్కడోళ్ళనక్కడ బదిలీల షెడ్యూల్లో నా పోస్ట్ ఉంటుందా, నేను బదిలీ అవుతానా, నేను ఇక్కడి నుంచి బదిలీ అయితే ఇంకెక్కడికి పోతా, ఆడ నాకు నా ప్లేస్ దొరుకుతుందా దొరకదా, అక్కడ సీనియర్ ఎవరు, జూనియర్ ఎవరు, సార్ మొదట అసలు బదిలీలు ఇవన్నీ కోరుకున్నది ఉపాధ్యాయులు కాదా? ఎవ్వరు అడగలే, ఉపాధ్యాయులు అడగలే, ఉద్యోగులు అడగలే. గత సంవత్సరం కూడా చేయలే, ఉమ్, ఉపాధ్యాయులు గత సంవత్సరం చేసిర్రు. అంటే నేనేమంటున్నా, బదిలీలు అనేవి నిరంతరము పదోన్నతులు బదిలీలు ప్రభుత్వం చేయాల్సిన ప్రణాళిక మేము కాదనడం లేదు. సరిగ్గా ఈ ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక నోటీస్ ఇచ్చిన టైంలోనే బదిలీల నిషేధం ఎత్తేస్తూ జీవో అడగని వరంగా అందించే కానుకగా ఎందుకు ఇచ్చినట్టు? మన మీద ప్రేమ ఎక్కువయ్యా, మా మీద వరాల జల్లు కురిపించాలనా, మమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసి మా పోస్టుల చుట్టూ, మా బదిలీల, మా కొత్త స్థానాల చుట్టూ ఉన్న స్థానం ఉంటుందా ఊడిపోతుందా, కొత్త స్థానం ఎక్కడ దొరుకుతుంది, ఈ జిల్లాలో ఈ స్థానంలో నేను ఉండనా, నేను పోయేది ఇవ్వండి హెచ్ఆర్ఏ ప్లేసా కాదా, నేను పోయే స్థానం ఆమ్యామ్యాలు వచ్చే స్థానమా కాదా, మామూలు స్థానమా, అది ఇదంతా వెతుక్కునే పరిస్థితి. అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య చేసిందంటే, మరి అది వచ్చిన తర్వాత అందరూ నాబోటోళ్ళకి అందరికీ అర్థమైంది, సాధారణ ఉపాధ్యాయులకు అర్థమైంది, కింది స్థాయి ఉద్యోగులకు అర్థమైంది, నాబోటోళ్ళకు కూడా అర్థమైంది. మరి హర్షం వ్యక్తం చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఎవరు చేయలే, భేటీకి వెళ్ళినారు, ఎవరు చేయలే. ఉమ్, ఈ షెడ్యూల్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా లచ్చిరెడ్డి. లచ్చిరెడ్డి ఒక విచిత్రమైన వ్యక్తి, ఆయన జేఏసీ ఒక విచిత్రమైన జేఏసీ. ఇప్పుడు లచ్చిరెడ్డి అనే వ్యక్తి ఎవరు, ఏం చేసిండు, తెలంగాణలో ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం సాధిస్తున్నాడు, ప్రభుత్వం దగ్గర ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం ఆలోచిస్తే 206 సంఘాలతో జేఏసీ ఉన్నాక ఒక ఐక్యంగా ఒక బాట పట్టాల్సిన పరిస్థితిలో నీకు ఇంకో జేఏసీ ఏం అవసరం వచ్చిందని అడుగుతున్నాను నేను. ఉమ్, అందరం ఒక దగ్గర ఉంటేనే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి లెక్క చేయని పరిస్థితి ఉంది కదా, ఉమ్, మరి మీరు పక్క నుండి సాధించేది ఏముంది? నేనేమంటున్నా, లచ్చిరెడ్డి ఇంకో జేఏసీ పెట్టుకున్నదాన్ని తప్పుపట్టడం లేదు, ఉమ్, అందరినీ కలుపుకోవడానికి జేఏసీ పని చేయలేకపోయిందా, ఉమ్, లేదా ఇది పని చేయడం లేదు, మూలకు పడింది, వీళ్ళ దగ్గర స్వరం లేదు, గట్టిగా మాట్లాడతలేరు, ప్రభుత్వానికి సరెండర్ అయిపోతున్నది ఈ జేఏసీని, మరో జేఏసీని ఆయన స్థాపించిండా, ఏర్పరచుకున్నాడా అనేది మా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ అందరికీ కూడా విదితమే, తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి విషయమే. ఉమ్, నేనేమంటున్నా అంటే, ప్రభుత్వం ఇస్తున్న బదిలీల పైన సంతోషం వ్యక్తం చేయాల్సిన అవసరము లేదు. ప్రభుత్వానికి ఏం చెప్పాల్సి ఉండే? మా ఉపాధ్యాయ సంఘాలతో పోయి మొన్న ఒక లెటర్ ఇచ్చినాయి. టీటీజేఏసీ, తెలంగాణ టీచర్ జేఏసీ పోయింది, జాక్టో పోయింది, ఎస్టీ ఆధ్వర్యంలో, యూఎస్పీసీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోయింది, పీఆర్టీ ఆధ్వర్యంలో టీటీజేఏసీ పోయింది, లెటర్ ఇచ్చారు. ఐక్యంగా ఒకటే లెటర్ ఇచ్చారు. ఏమని, సెన్సెస్లో మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము, బదిలీలు పెడితే ఇప్పుడు మేము సరి అయినటువంటి కేంద్రీకరణ చేయలేము, మాకు నష్టం జరుగుతుంది, ఇప్పుడు చేయొద్దు, జూన్ జూలైలో బదిలీలు చేయండి సెన్సెస్ తర్వాత అని అడిగారు. నేనేమంటున్నా అంటే, అందులో ఇంకొక అంశం ఎందుకు పేర్కొనలేకపోయినరు, మొదటి అంశంగా ఎందుకు పెట్టలేకపోయినా అంత భయం ఏమొచ్చింది అంటున్నా నేను. మేము కార్యాచరణ ప్రణాళిక ఇచ్చినాము, నోటీస్ ఇచ్చి నిరసన తెలిపిన తర్వాత రెండో కార్యక్రమానికి పోతున్నటువంటి వేళలో, ఆ తర్వాత చర్చలు జరిగేటువంటి క్రమంలో మమ్మల్ని డైల్యూట్ చేయడానికి, అర్ధాంతరంగా బదిలీల నిషేధం చేస్తూ జీవో ఇచ్చి మమ్మల్ని గందరగోళం చేయడానికి ప్రభుత్వం కుట్ర పూనిందా, అట్లనే కనబడుతుందనే మాట ఎందుకు చెప్పలేకపోయినరు, రాయలేకపోయినరు, వివరించలేకపోయినరు, అంత భయం ఏమొచ్చిందని అడుగుతా ఉన్నా. సార్ ఇంకొకటి ఇక ఆ మాటకు వస్తే, ఉద్యోగ సంఘాలు అది కూడా ఇవ్వలే. మరి అంత భయం ఏందో వాళ్ళకు, అంత మరి ఎక్కడ భయపెట్టిండో రేవంత్ రెడ్డి, ఎక్కడ లొంగిపోయినరు, ఎందుకు లొంగ తీసుకున్నాడో, మరి వీళ్ళెట్లా లొంగిపోయినో అర్థమవుతుంది. కింద మాత్రం మంట రగులుతా ఉన్నది. ఎంత తెలివి తక్కువ అంశం అంటే,
మొన్న జరిగినటువంటి అన్ని పత్రికల్లో వచ్చింది, మీడియా మీలాంటి వాళ్ళందరికీ కూడా నోటీస్లో ఉంది. ఎవరు పోయినరు, ఆడ ఏం జరిగింది మొత్తం చూసినాం కదా. ఇప్పుడు సెకండ్ పిఆర్సీ ఎప్పుడు తెప్పించుకుంటుంది ప్రభుత్వం? నిజానికి సెకండ్ పిఆర్సీలోనే ఈ మిగతా 5 డిఏలు విలీనం చేయడం అనేది లాభం అవుతుందా, నష్టం అవుతుందా? ఇప్పుడు మెడకామె తలకాయనలు ఎవరికైనా ఏ పిఆర్సీ వచ్చినా, పే రివిజన్ కమిషన్ వచ్చినా, ఆ పే రివిజన్ కమిషను అది వచ్చిన తర్వాత ఒక పిఆర్సీకి ఇంకొక పిఆర్సీ గడువే 5 ఏళ్ళు. ఉమ్, 5 ఏళ్ళ గడువు అంటే ఇవాళ ఒక పిఆర్సీ వచ్చిందంటే ఈ డేట్ నుంచి 5 ఏళ్ళ వరకు ఈ పిఆర్సీ వేతనాలు, ఈ బత్యాలు, అలవెన్సెస్ అందుబాటులో ఉంటాయి, అమల్లో ఉంటాయి. ఆ తర్వాత పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మార్కెట్ అందుకోవడానికి, అవసరాలు తీరడానికి దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది, సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం ఇంకో పిఆర్సీ అవసరం వస్తుంది కాబట్టి ఒక కమిషనర్ను ఏర్పరిచి ప్రత్యేక కార్యాలయం ఇచ్చి సిబ్బందిని ఇచ్చి మీరు నివేదిక తయారు చేయండి, రాబోతున్న కాలానికి ఏ రకమైన వేతనాలు ఇచ్చుకోవాలి, ఎదుగుదల ఎంత ఉండాలి, ఎక్కడ సవరించుకోవాలి, ఎక్కడ ఎట్లా ముందుకు తీసుకుపోవచ్చు అనేటువంటి పరిస్థితికి ప్రభుత్వం ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీ వేయడము అయింది. ఉమ్, శివశంకర్ గారు చైర్మన్ గారు రిపోర్ట్ రెడీగా పెట్టుకొని కూర్చున్నారు. 6 నెలల కాలానికి పొడిగిస్తూ ప్రభుత్వం జీవోలు ఇస్తూ రెడీ అయి ఉన్నటువంటి నివేదికను తీసుకుంటే అమలు పరచాల్సి వస్తుందేమో, ఇవ్వాల్సి వస్తుందేమో అని మూలకు పెడుతూ వస్తున్న పరిస్థితి మాకు తెలవని పరిస్థితే. ఉమ్, గంత అమాయకంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ఉంటామా? ఉమ్, ఏం జరుగుతుందో మాకు తెలియదా? కొడక మీ అందరి కడుపుల పేగులు లెక్క పెడతా అంటాడు కదా రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి మస్తిష్కంలో ఏముందో, పాలకుల మస్తిష్కంలో ఏముందో, ఎట్లా తూట్లు పడుతున్నారో, ఎట్లా కుట్రలు చేస్తున్నారో, ఎందుకు నానుస్తున్నారో పిఆర్సీ రాకుండా ఆ మాత్రం విశ్లేషించి చూడలేని పరిస్థితిలో మాలాంటి వాళ్ళు ఉండం కదా. ఈ మధ్యకాలంలో నేను కూడా ఉపాధ్యాయునిగా పనిచేసిన, ఉద్యమాల్లో పాల్గొన్నాము, పోరాటాలు పాల్గొన్నాము, ఐక్య వేదికలు ఏర్పరిచినాము, అనేక రకాల కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది. ప్రభుత్వం అడుగడుగున కుట్రలు ఎట్లా చేస్తుందో కూడా సందర్భాలను పసిగట్టేటువంటి అనుభవం కూడా మాకుంది కదా. 100% ఖచ్చితంగా ఈ పిఆర్సీ వచ్చేటప్పుడు మేమందరం సచ్చిన తర్వాత పిఆర్సీ సస్తున్నారంటేనే పెన్షనర్స్కి పైసలు ఇవ్వాలి. ఇక ఈ పిఆర్సీ వచ్చేటప్పుడు అని ఆశలు కోల్పోతున్న టైంలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక డిఏ నరేంద్ర మోడీ గారు మొన్న జనవరికి ఒక డిఏ ఇచ్చారు. దాంతో కలిపితే 6 డిఏలు అయినాయి. 6 డిఏలు ఇంతకుముందు మాకున్నటువంటి పర్సెంటేజ్ 37% ఉంది. ఆ 6 డిఏలు ప్లస్ 37% పిఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత ఫిట్మెంట్ ఇచ్చే టైంలో ఎగ్జిస్టింగ్ బేసిక్ పే ప్లస్ ఈ పిఆర్సీ డిఏల పర్సెంటేజ్ ఎంత ఉంది, ఆ రెండు కలిపితే సపోజ్ 90,000 బేసిక్ పే ఉంది, నీకు డిఏలు అన్నీ కలిపితే ఒక 30,000 ఉంది. 90 ప్లస్ 30,000 1,20,000 బేసిక్ అనేటువంటిది బేసిక్ పేలో ఆ మాస్టర్ స్కేల్లో కూర్చుంటుంది. అంటే అప్పటి వరకు పిఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఫిట్మెంట్ ఇచ్చే ముందు అమల్లో ఉన్నటువంటి డిఏలు అన్నీ కూడా మర్జీ చేస్తారు, కలుపుతారు. ఆ డిఏలు పెండింగే ఉన్నాయి, మనకు రానే లేదు. ఇచ్చిన 3 డిఏలకు ఒక డిఏకేమో 17 నెలల ఎరియర్స్ అటకెక్కినాయి, మా అలాంటి వాళ్ళందరూ మరిచిపోయినాం. ఇంకొక డిఏ 28 నెలలు 1 నెల ఎరియర్ ఇచ్చారు, 27 నెలలు పెండింగ్. ఇంకొక డిఏ 30 నెలల ఎరియర్స్ రావాలి, 1 నెల కూడా ఇవ్వలేదు. అంటే ఇవి లెక్కేసుకుంటే 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి డిఏ ఎరియర్స్ పక్కకు ఉన్నాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏది 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళంతా కూడా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్న వాళ్లకు డిఏ ఎరియర్స్ జమ కాలే, ఇంతవరకు రూపాయి జమ కాలే. మరి ఇంక వాళ్ళకు ఏం లాభము? మీరు పెన్షన్ ఇవ్వకపోతురి, డబ్బులు జమ చేయకపోతురి, మాకు ఎరియర్స్ మర్చిపోయే పరిస్థితి ఏర్పడే. మా మేధావులు, మరి జేఏసీ నాయకులు, ఐక్యవేదికల ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు తెలియకపోతే తెలుసుకోవాలి, అనుభవం ఉన్న వాళ్ళని అడగాలి, సూత్రీకరణ చేసుకోవాలి, డిస్కషన్ చేయాలి. ఒక ఆయుధం పట్టుకొని ఆ ఆయుధం ప్రభుత్వం ముందర పెట్టేటప్పుడు నవ్వులపాలు కాకుండా నలుగుట్లో నీ ఒక తెలివితక్కువ ప్రతిపాదన చేసి ప్రభుత్వం దగ్గర చులకనయ్యి కింది స్థాయిలో ఉద్యోగుల ముందు కూడా చులకన కావద్దు. నేను అడుగుతా ఉన్నా, 6 డిఏలు రాబోతున్న పిఆర్సీలో మర్జీ చేయమని ఎట్లా అడుగుతారు? ఈ డిఏలు ఇంతకుముందు పెండింగ్ డిఏలు కదా, సాధించుకోవాల్సిన డిఏలు కదా. ఈ డిఏలు వచ్చి ఉండి మనం అనుభవిస్తూ ఉండి మనం ఆర్థికంగా లబ్ధి పొందుతూ ఉంటే ఆ పిఆర్సీ టైంకి ఇవి అమల్లో ఉంటే ఈ డిఏలు ఆ పేలు మర్జీ చేయడం అర్థం ఉంది, అప్పుడు బెనిఫిట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంది? మీరు పిఆర్సీ ఇచ్చే వరకు
మాకు డిఏలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అని మీరే ఇవి చెప్తున్నారు. అవి కట్టి మూట కట్టి అటక మీద పెట్టండి, ఉమ్, బేఫికర్గా ఉండండి గవర్నమెంట్ అని మీరు సంకేతం ఇచ్చి వచ్చినట్ట. ఉమ్, ఇక డిఏ అడగరా? ఉమ్, డిఏలు ఆర్డిఏలు మా డిఏల సంగతి ఏందని మాట్లాడరా? ఉమ్. డిఏల సంగతి ఇస్తూ పోతున్న క్రమంలో పీఆర్సీని మర్చిపోమని చెప్పడం లేదు. పీఆర్సీ డిమాండ్ చేయాల్సింది మనకు తీసుకోవాల్సిందే. ఇవి సాధించాలి, అది తీసుకోవాలి కదా. దీనికి దానికి ముదిపెట్టి అది ఇచ్చేనాడు ఇవాళ కలపండి అంటే అప్పటిదాకా ఇవ్వొద్దని అర్థమా? ఉమ్. ఇక ప్రతిపాదన చేసేటప్పుడు తలా తోకలేని ఒక నెలకు 1000 కోట్లు రిలీజ్ చేస్తాం అంటున్నారు. అది దాని వల్ల ఈ పెండింగ్ హామీలన్నీ తీరే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు మొన్న హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఇప్పుడు ఇన్ని వాయిదాలు ఇచ్చినాము, ఇన్ని జడ్జిమెంట్స్ ఇచ్చినాము, కంటెంప్ట్ వేసినాము. కంటెంప్ట్లో చాలా మంది వచ్చారు, 646 మంది కంటెంప్ట్ మా దగ్గరకు వచ్చారు. ఉమ్, ఇంతమంది వచ్చినా కూడా మేము ఏ డైరెక్షన్ ఇచ్చినా కూడా ప్రభుత్వానికి చెవిన పేను వారడం లేదు, మీకు చలనం లేకుండా అయిపోయింది. కమాన్, కోర్ట్ ఈస్ డైరెక్టింగ్ టు అటెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ సందీప్ సుల్తాన్ గారు ఇక్కడ అటెండ్ కావాలని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చిందంటేనే ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఉమ్, పోలేదు. మళ్ళీ ఒక గడువు ఇచ్చింది ప్రభుత్వము, మళ్ళీ ఒక టైం ఇచ్చి 10 రోజుల గడువు పెట్టి ఖచ్చితంగా మీరు నెలకు 700 కోట్లు 1000 కోట్లు అని వాయిదాల పద్ధతిలా ఇవ్వకండి. ఉమ్. ఈ ఓకే సార్. పెన్షన్ బెనిఫిట్స్ బకాయి పడ్డ డబ్బులన్నీ కూడా వాళ్లకు రావాల్సిన డబ్బులు. జీపీఎఫ్ వాళ్ళు దాచుకున్న డబ్బులే, ఎల్ఐజీ డబ్బులు వాళ్ళు దాచుకున్నవే, కమ్యూటేషన్ వాళ్ళు అమ్ముకుంటున్నదే, గ్రాట్యుయేట్ ఒకటే గవర్నమెంట్ ఇస్తున్నది. అది కూడా 30 ఏళ్ళు ప్రభుత్వంలో పనిచేసిన దానికి ప్రభుత్వం ఇచ్చేటువంటిదే, ఊరికే ఇవ్వడం లేదు. ఇవన్నీ యాజ్ ఎ రైట్ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఒకేసారి చెల్లించాలి. అది ఎన్ని రోజుల్లో చెల్లిస్తారో మీరు గడువులు పెడితే కుదరదు. 100 డేస్లో మొత్తం కంప్లీట్ చేయాలని కోర్టే చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సీరియస్గా. ఉమ్, డైరెక్షన్ ఇచ్చిన క్రమంలో మొన్న చల్లటి కబురు తీపి కబురు చెప్పినట్టు 700 కోట్ల నుంచి 1000 కోట్లు పెంచుతున్నాం, ఈ కాన్ నుంచి 1000 కోట్లు ఇస్తాం, 100 రోజుల వరకు మేము 6000 కోట్లు సర్దుబాటు చేసి అన్నీ క్లియర్ చేస్తాము అని అన్నారు. ఉమ్, అంటే ప్రభుత్వం మన మీద ప్రేమ ఎక్కువయ్యో, మా మీద మమకారం ఎక్కువయ్యో, దయ ఎక్కువయ్యో అనలే. ఇది పేమెంట్ కాకపోతే కోర్టు విల్ టేక్ ఇట్ యాజ్ వెరీ సీరియస్. ఉమ్. నేను అంటున్న ప్రభుత్వం అట్లాంటి ఆర్థిక పరిస్థితి ఉంటే ఎందుకు ఇబ్బంది పడాలి? వీళ్ళు మంత్రులు ముఖ్యమంత్రి ఎందుకు పడాలి? అరే ఓపెన్గా చెప్పొచ్చు కదా, చాతనవుతుంది అనుకొని వచ్చిన పల్లెకి మోస్తా అనుకొని వచ్చిన పల్లెకిలో చాలా బరువు ఉంది, ప్రజలు ఉన్నారు, రైతులు ఉన్నారు, నేతలు ఉన్నారు, గీతన్నలు ఉన్నారు, అనేక మంది ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఈ భారం నేను మొయ్యలేకపోతున్నా, సంసారం ప్రభుత్వ పాలన ఎలదీయలేకపోతున్నా, నా వల్ల కావడం లేదు మహాప్రభు అని 2 చెంపలు వేసుకొని పొర్లు దండాలు పెట్టి వచ్చి రానివన్నీ కూడా వాగ్దానాలు చేసిన పొరపాటు అయిందని 2 చెంపలు వాయించుకొని పక్కకు జరిగిపోతే కాదా? ఎందుకు ఎవడు ఉండమని అడుగుతున్నాడు? నేను పరిపాలనలో సీఎంగా కొనసాగమని ఎవడు అడుగుతున్నాడు? రాత్రి పగలు నాకు ఒకటే టెన్షన్, బీపీ పెరిగింది, ప్రెషర్ పెరిగింది, అన్నీ పెరుగుతున్నాయి, నాకు నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనడం ఎందుకు? ఇప్పుడు మృత భాష, రోత భాష, బూతు భాష అవే కదా. లేని టెన్షన్ పెంచుకోవడానికి, అనవసరంగా లేనటువంటి శత్రుత్వం పెంచుకోవడానికి, అందరితో విభేదాలు పెంచుకోవడానికే ఈ పాలకులు ఉన్నట్టుగా కనబడుతుంది.